హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే భాస్కరు సౌందర్యాల మధ్య జరిగినటువంటి సంభాషణను సహదేవ్ వర్మ వినడము భాస్కర్కు వార్నింగ్ ఇవ్వడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. విమలమ్మ మనమణ్ణి ఒడిలో పెట్టుకొని సోఫాలో కూర్చుని ఉంది. సంయుక్త ఇంట్లో సామాను సర్దుతోంది. వసంత్ కూర్చుని ఆఫీస్ పని చూసుకుంటున్నాడు. భర్త, అత్తగారు, అటు కొడుకు. ముచ్చటైన ఇల్లు, వెతుకులాట లేని ఆర్థిక పరిస్థితి. గొప్ప గ్లామరస్ జీవితం ఏమీ కాదు, డబ్బున్న జీవితం అసలే కాదు. అయినా సంయుక్తకి చాలా తృప్తిగా ఉంది. ఇంతకంటే ఆనందము ఇంకేం లేదని స్పష్టంగా తెలుస్తుంది. జీవితము అమృత కలశంలా తనకి అందివచ్చింది. ఇందులో తన కష్టం మాత్రం తప్పకుండా ఉంది. ఏదీ సునాయాసంగా తనకు అంది రాలేదు. శ్రమ పడింది, కష్టాలు తట్టుకుంది, దరిద్రాన్ని ఓర్మితో భరించింది. ఆ బాధలు అన్నీ తీరినట్టే అనిపిస్తుంది. వసంతు రాయడం ఆపి తల్లి ఒడిలో ఉన్న కొడుకును ఎత్తుకుని వచ్చాడు. సంయుక్త ఆనందంగా చూస్తోంది. ఇంతలో వీధి తలుపు ఎవరో దబదబా బాదటం వినిపించింది. ఎదురుగా సహదేవ్ వర్మ, ఆయన చేతుల్లో కూతురు. ఆయన షర్టు చిరిగి వేలాడుతోంది. ఆయన జుట్టు పిచ్చుక పడేసిన పరకల్లా ఉంది. సంజు, నేను లోపలికి రావచ్చా ఆయన అడిగారు. రండి, సంయుక్త దారితీసింది. ఆయన సరాసరి వచ్చి సోఫాలో ఆయాసపట్టు కూర్చున్నాడు. దివ్యకు పాలు పట్టి చాలాసేపైంది. ముందు పట్టమ్మా అర్థించాడు. సంయుక్త దివ్యని చేతుల్లోకి తీసుకుంది. దివ్యకి ఇప్పుడిప్పుడే సంయుక్త స్పర్శ, మాట బాగా తెలుస్తున్నాయి. సంయుక్త ఎత్తుకోగానే ఏడుపు మానేసింది దివ్య. సంయుక్త దివ్యని తీసుకొని సోఫాలో అత్తగారి పక్కన కూర్చొని పాలు పట్టసాగింది. ఏమిటి అలా ఉన్నారు? విమలమ్మ అడిగింది. సహదేవ్ వర్మ పెద్దగా ఒక్కసారి బోరున ఏడ్చేశాడు. ఏమైంది? విమలమ్మ అడిగింది. వసంత్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయేశాడు. ఆర్ యు ఆల్ రైట్ అడిగాడు. ఆయన కాసేపటికి ఏడుపు నిగ్రహించుకున్నాడు. జేబు రుమాలు తీసుకొని జరిగిందంతా చెప్పసాగాడు. మేము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే సౌందర్య నాతో పెద్దగా పోట్లాట పెట్టుకుంది. నేను ఆ పిల్లని షో బిజినెస్ పెట్టానట. సౌందర్య మీద నాకున్న పగ ఆ విధంగా తీర్చుకున్నానట. ఆ పిల్లని చంపేస్తానని గొంతు నులమడానికి సిద్ధమవుతుంటే భానుమతి గారు వచ్చి ఏమిటి ఈ పోట్లాటలు అంటూ నన్ను కూతుర్ని తిట్టింది. నేను దాన్ని చంపి తీరుతాను. ఈరోజు కాకపోయినా రేపు తప్పదు. అది చస్తే గాని నాకు ఈ బాధ తప్పదు అంది సౌందర్య. నన్ను చంపు మొదట అని అరిచాను నేను. సౌందర్య వచ్చి నా మీద పడి పిల్లని లాక్కుంది. భానుమతి గారు ఆ పిల్లని ఏ అనాథాశ్రయంలోనో అయినా పడేయమని అంది. భానుమతి గారు సౌందర్యని అవతలకి లాక్కుపోయింది. నాకు భయం వేస్తుంది సంజు. ఈరోజు మీ ఇంట్లో ఈ వేడుక చూసిన సౌందర్యకి పిచ్చి పట్టినట్టు అయింది. ఈర్ష్యతో కుతకుతలాడిపోతుంది. నేనిచ్చిన డబ్బు, సుఖాలు సౌందర్యని శాంతపరచటం లేదు. ఇంట్లో ఉంటే దివ్యని ఎప్పుడో చంపి అవతల పడేస్తుంది. నాకు తెలుసు, అందులో ఏ మాత్రం సందేహం లేదు. నేను మీ భార్యాభర్తలని చేతులు జోడించి ఒకటి అర్థించడానికి వచ్చాను. దివ్యని మీ ఇంట్లో ఉండనీయండి. సంజు, దివ్య నీకు అలవాటైంది. నువ్వు దయగా చూస్తావు. కొద్ది రోజులు ఉంచితే నేనేదైనా మార్గం చూస్తాను. ప్లీజ్ కాదని అనకండి అంటూ చేతులు జోడించాడు. ఆయన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. సంయుక్త, వసంత్ ఈ మాటలు వినగానే ముఖముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం, నిర్ణయం నీదే. వసంత కళ్ళల్లో సమాధానం దొరికింది సంయుక్తకి. సంయుక్త అత్తగారి వైపు చూసింది. ఏమంటావు అత్తయ్య అంది. అదేమంత పెద్ద మాటే, పినతల్లివి. దాన్ని ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలా? 4 రోజులు పోతే ఆ సౌందర్య కోపం అదే పోతుందిలే. అనాథాశ్రమానికి ఇవ్వటం చాలా పెద్ద తప్పు అంది విమలమ్మ. సంయుక్త, వసంతులు దివ్యని అట్టిపెట్టుకోవడానికి అంగీకరించారు. సౌందర్య వచ్చి గొడవ చేస్తుందేమో సహదేవ్ వర్మ భయంగా అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అంది సంయుక్త. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, నేను వచ్చి దింపనా అన్నాడు వసంతు. నేను ఇంటికి వెళ్ళడం లేదు, మా లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు అన్నాడు ఆయన. సరిగ్గా 2 రోజుల తర్వాత సహదేవ్ వర్మ హత్య చేయబడ్డారు.
అనే వార్త సంయుక్త వసంతులు దిగ్భ్రాంతపరిచింది ఆ వార్త వాళ్ళని. ఆయన బాత్రూంలో పొడిచివేయబడి రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులు సౌందర్యని హత్యానేరం మీద అరెస్టు చేశారు. అంత క్రితం సౌందర్యకి సహదేవ్ వర్మకి బాగా వాగ్యుద్ధం జరిగిందని, తాము పనిలోకి వెళితే ఆ రోజు పని లేదు, మీకు సెలవు, ఇంటికి వెళ్ళిపోండి అని సౌందర్య అరిచిందని పని వాళ్ళు పోలీసులకి చెప్పారు. హత్య సమయానికి సౌందర్య ఇంట్లోనే ఉంది, కానీ నేను హత్య చేయలేదు అని ఏడుస్తుంది. క్రితం రోజు సాయంత్రం సహదేవ్ వర్మ సంయుక్త వాళ్ళ ఇంటికి వచ్చి దివ్యకి బోలెడన్ని ఆటబొమ్మలు, పాల డబ్బాలు, గౌన్లు కొని తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. కాఫీ తెచ్చిన సంయుక్తతో నాకు సౌందర్యతో కలిసి ఆ ఇంట్లో ఉండాలంటే చాలా భయం వేస్తుంది. ఒకటే తగాదా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది, చేతికి ఏది అందితే అది నా మీద విసురుతుంది. ముసలాయన ఇంకా చావకుండా ఎన్నాళ్ళు బతుకుతావు అంటుంది. నాకు చాలా కష్టం అనిపిస్తుంది ఆ మాటలు అంటూ ఆయన బోరున ఏడ్చేశాడు సహదేవ్ వర్మ. నేను చాలా వ్యాపారాలు చేశాను, ఎంతోమంది అనుభవజ్ఞులైన వ్యాపారులని, ప్రత్యర్థులని ఢీకొన్నాను, కానీ సౌందర్యను జయించడం నా వల్ల కావడం లేదు. ఈ దివ్య పుట్టిన తర్వాత మరీ నా కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది అన్నాడు. సంజు, నాకేదైనా అయితే దివ్యని నీ కొడుకుతో పాటు పెంచి పెద్ద చేస్తావా, నాకు మాట ఇస్తావా అని అడిగాడు సహదేవ్ వర్మ. అదేం మాట, సౌందర్యకి కూతురు ఉంటే ప్రేమ లేకుండా ఉంటుందా? ఏదో చిన్నతనం, తానే మారుతుందిలేండి, మీరు బాధపడకండి అంది విమలమ్మ గారు. లేదు సంజు, నేను నిజంగా అర్థిస్తున్నానమ్మా, నీ దగ్గరైతే దివ్య క్షేమంగా ఉంటుందని నా ధైర్యం అన్నాడు ఆయన. మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, దివ్యను నేను చూసుకుంటాను. సంయుక్త ఆయనకి ధైర్యం చెప్తూ హామీ ఇచ్చింది. ఆయన కూతురుతో పాటు కాసేపు ఆడి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు ఈ వార్త తెలియగానే ఇద్దరు పిల్లలని విమలమ్మ దగ్గర వదిలి సంయుక్త, వసంతు సౌందర్య ఇంటికి పరిగెత్తారు. భానుమతి ఊళ్ళో లేదు, బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే మద్రాసు వెళ్ళింది. ఈ వార్త తెలియగానే ఫ్లైట్లో ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేసింది. సంయుక్త వాళ్ళు వెళ్ళేసరికి సహదేవ వర్మ శవం హాల్లో ఉంది. ఇంటి నిండా పోలీసులు, ఇసుక వేస్తే రాలనట్టు ఆయన సన్నిహితులు, బంధువులు, పోలీసులు సంయుక్తని వసంతని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. దివ్య మీ ఇంట్లో ఎప్పటి నుంచి ఉంటోంది, ఆయన మీ ఇంటికి చివరగా ఎప్పుడొచ్చారు అని ఆరాలు తీశారు. భార్య భర్తలకి పడకపోవచ్చు, కానీ దివ్యని మీరెందుకు అట్టి పెట్టుకున్నారు? సౌందర్య మీ సొంత అక్క, ఆమెని బాధ పెడుతున్నానని మీకు తెలియదా అంటూ యక్ష ప్రశ్నలు వేశారు పోలీసులు. వాళ్ళు అడిగిన వాటికి ఉన్నది ఉన్నట్టుగా తడబాటు లేకుండా సంయుక్త, వసంతులు సమాధానం చెప్పారు. ఊరంతా ఈ వార్త గుప్పుమంది. రకరకాల వదంతులు గగ్గోలు పుట్టిపోయినాయి. వసంతు సంయుక్తలు సౌందర్య చేత హత్య చేయించారని, భానుమతి కావాలనే పెళ్లికి పరాయి ఊరు జారుకుందని ఒక మాట, ఒక కథ కాదు, ఒక విషయానికి 1000 కోణాలన్నట్టు రకరకాల పుకార్లు వలయాలుగా తిరగసాగాయి. పోలీసులు సౌందర్యని అరెస్ట్ చేశారు. ఆయన ఒంటి మీద సౌందర్య రక్కిన ఘాట్లు కూడా ఉన్నాయి. సౌందర్య గాజు చిట్లి అక్కడ పడి కనిపించింది. వసంతు, సంయుక్తల ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రొప్రైటరు, ఇంత గొడవలో మీరు ఇరుక్కున్నారు, నేను మిమ్మల్ని దోషులని అనడం లేదు, ఇదేదో తేలిన తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని తర్వాత ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటాను అనేశాడు. సంయుక్త, వసంతులు దిమ్మెరపోయి మతిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. ఇద్దరు ట్యాంక్ బండి దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు పడి ట్యాంక్ బండిలో నీళ్లు బంగారు తరంగాల్లా కదులుతూ ఉన్నాయి. స్తబ్దుగా కూర్చుని ఉంది సంయుక్త. వసంతు చెయ్యి చాచి సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అసలే ఈ మధ్య డెలివరీ, బారసాలకు డబ్బు చాలా ఖర్చయింది. నెల వచ్చేసరికి 2500 రూపాయలు ఫ్లాట్కి కట్టాలి. అదీగాక తేజ, దివ్యల ఖర్చు. ఈ నెలకి 7-8 వేలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ సమయంలో ఇంకో ఉద్యోగానికి మాత్రం ఎవరు రాణిస్తారు మనల్ని? ఈ కేసు ఎప్పుడు తేలుతుందో? ఇదంతా తేలే వరకు దివ్య తన దగ్గరే ఉంటుంది. ఇక ఒక మంచి మనసుతో దివ్యని తాను ఒడిలోకి తీసుకుంటే సౌందర్యే తనని డబ్బు కోసం గడ్డి తింటున్నావు అంటూ తిట్టేసింది. ఆ మాటలే శూలాల్లా తగులుతుంటే ఇప్పుడు ఈ గాలి దుమారం ఒకటి వచ్చి మీద పడింది. భగవంతుడు ఎందుకినా మనల్ని పరీక్ష చేస్తున్నాడు అంది సంయుక్త.
అది నాకు తెలియదు సంజు. ఒకటి మాత్రం బాగా తెలుస్తుంది, మనలో ఏదైనా ధైర్యం సహనం ఉన్నాయా లేవా అనేదానికి ఇది ఒక పెద్ద విషమ పరీక్ష. మనం తప్పు చేయలేదు, ధైర్యంగా ఉందాం అన్నాడు వసంత్. సంయుక్త తలని అతని భుజం సంయుక్త తన తలని అతని భుజం మీద ఆనించింది. వసంత్ చెప్పింది నిజమే, తమలో ఏ కపటమూ లేదు. తాను అసలు ఎందుకు భయపడాలి? చిన్నప్పుడే ఎక్కడో ఒక అభిమాన రచయిత రాసింది చదివింది. సత్యనిష్ఠావ్రతుడు అయిన మనిషిని ఈ ప్రపంచంలో ఈ సంఘం కానీ ఈ న్యాయ వ్యవస్థ కానీ భయపెట్టలేదు. ఎందుకంటే వాటి మూలాధారం మనుష్యులే కాబట్టి. సంయుక్తకి ఈ వాక్యాలు బాగా నచ్చాయి. ఆ విధంగానే తన ప్రవృత్తిని మలుచుకుంది. ఎప్పుడూ ఎవరికి భయపడకూడదు, భయపడాల్సిన అవసరమూ లేదు. నువ్వు నిజాయితీగా ఉంటే. సంయుక్త ఆ పదమే జీవన మార్గంగా ఎన్నుకుంది. వసంత్ మాటల్లో ధైర్యం వస్తోంది. అతను చెప్పింది చాలా కరెక్ట్. మనలో ధైర్యం సహనం ఉన్నాయా లేవా అన్నదానికి ఇది విషమ పరీక్ష. ఇంటికి వెళదాం రా సంజు అన్నాడు వసంత్. సంయుక్త లేచింది. జీవితంలో వసంత్ పక్కనే ఉంటే ఈ కష్టం తనని ఏమంతగా భయపట్టలేదు అని అనిపించింది సంయుక్తకి. ఇంటికి వచ్చేసరికి విమలమ్మ ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని, ఎక్కడికి వెళ్ళావురా వాసు? నీకోసం పోలీసులు 2 సార్లు వచ్చి వెళ్ళారు, నువ్వు అర్జెంటుగా స్టేషన్కి రావాలి అన్నారు అంది భయంగా. వసంత్ వెళ్తుంటే సంయుక్త నేను వస్తున్నాను అంది. నువ్వు వద్దు, నేను వెళ్ళి వస్తాను అన్నాడు వసంత్. కష్టమైన సుఖమైన కలిసే అంది సంయుక్త. ఆ మాటలు నవ్వుతూ అనాలని ప్రయత్నించింది, కానీ కళ్ళలో నీళ్లు ఉబ్బికి వచ్చాయి సంయుక్తకి. 1 రోజులు గడిచాయి. భానుమతి తెలిసిన వాళ్ళ ద్వారా బెయిల్ ఇప్పించి సౌందర్యని విడుదల చేయించి తనతో తీసుకెళ్ళింది. సంయుక్తకి ఇంట్లో డబ్బుకి విపరీతమైన కష్టంగా ఉంది. తన కొడుకు కాకుండా దివ్య ఇద్దరికి పాల సంగతి చూసిన తర్వాతనే తమ భోజనం. వసంతు నిత్య ఖర్చులకి ఫ్లాట్ కట్టడానికి ఎక్కడెక్కడో అప్పు తెస్తూనే ఉన్నాడు. విమలమ్మ నాకు ఈ పూట ఏకాదశి పౌర్ణమి అంటూ వీలైనన్ని రోజులు ఉపవాసం చేస్తోంది. పాపం పెద్ద ప్రాణం. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంట్లో 2 పసిపిల్లల పని విమలమ్మకి. ఎంత కష్టం ఉన్నా తన పిలుపుని తన స్పర్శనికి స్పందించి హుషారుగా కాళ్ళు చేతులు కదిపే దివ్యని చూస్తుంటే సంయుక్తకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. రాత్రి వేళ దివ్య లేచి ఏడుస్తుంది. వసంత్ విసుక్కోడు, ఎత్తుకుని భుజాన వేసుకుని నిద్రపుచ్చుతాడు. దివ్యకి కళ్ళు లేకపోవడం ఒక్కటే తప్ప మిగతా చేష్టలన్నీ చురుకుగా ఉన్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు ఎవ్వరన్నది ప్రశ్న కాదు. ఈ ప్రపంచంలో పెద్దవాళ్ళంతా పిల్లల బాధ్యత తీసుకోవాల్సిన వాళ్లే. భగవంతుడు తాను ప్రతి చోట ఉండి పిల్లల్ని చూడలేడు కాబట్టి ఈ ప్రపంచంలో తల్లుల్ని సృష్టించి ఆ బాధ్యత అప్పగించాడట వసంత్. ఈ సంయుక్త ఈ మాటలు ఒకరికొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు వసంతు సంయుక్త. ఆ రోజు సంయుక్త 2 పిల్లల్ని ఆడిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. విమలమ్మ వెళ్ళి తలుపు తీసింది. సంయుక్త ఉందా అని అడుగుతున్నారు. సంయుక్త పరిచితమైన ఆ గొంతు వినగానే వెళ్ళి చూసింది. ఎదురుగా మాధవరావు. బాగున్నావా సంజు అడిగాడు ఆయన. రండి అంకుల్ అంది సంయుక్త. ఆయన వచ్చి కూర్చున్నాడు. దివ్య సౌందర్యాల సంగతి మాట్లాడాడు. ఆయనకు కాఫీ ఇవ్వటానికి కూడా పాలు లేవు ఇంట్లో. విమలమ్మ నిమ్మకాయ చెక్కపిండి అడుగున పంచదార డబ్బాలో అడుగున ఉన్న పంచదార తీసి నీళ్ళల్లో వేసి షర్బత్ తెచ్చిచ్చింది. అది చూడగానే సంయుక్త అమ్మయ్యా అన్నట్టు అత్తగారి వైపు చూసింది. ఆయన కబుర్లు అయిన తర్వాత నీకో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా అన్నాడు. ఏమిటి అంకుల్ అది అంది సంయుక్త. ఆయన బ్యాగ్ తెరిచి 100 రూపాయల కట్టలు తీసి సంయుక్తకి ఇస్తూ, నాన్న ఉన్నప్పుడు నాకు 50,000 రూపాయలు మా అల్లుడి వ్యాపారంలో పెట్టుబడికి చేతి అప్పుగా ఇచ్చారు. అది నీ పుట్టినరోజు డబ్బు జమ చేసింది అని చెప్పారు. కాగితం రాసి ఇస్తానంటే వద్దన్నారు. ఇదిగో ఈ కాగితం నా దగ్గరే పెట్టుకున్నాను. అది ఇద్దామని అనుకుంటుండగానే ఏవేవో ఖర్చులు వచ్చాయి. నేను ఇక్కడ లేను కదా, ఉద్యోగరీత్యా జంషెడ్పూర్లో ఉన్నాను. మొన్న మా అల్లుడు విదేశాల్లో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవడంతో వ్యాపారం అమ్మేసి ఎవరి డబ్బు వాళ్ళము తీసుకున్నాము. ఇదిగో నీ వాటా 2,48,250 రూపాయలు వచ్చింది, తీసుకో అన్నాడు. సంయుక్త కాగితం చూసింది. సంయుక్తకి ఆ డబ్బును చూడగానే మనసులో పొంగి వచ్చినట్టుగా సంతోషంగా అనిపించింది. రిలీఫ్గా కళ్ళు తేలిపోతూ కళ్ళలో నీళ్లు తిరగసాగాయి సంయుక్తకి. ఏమిటమ్మా ఒంట్లో బాగాలేదా అని అడిగారు ఆయన. లేదంకుల్ అంది. బాగానే ఉంది అంకుల్, అదేం లేదు.
అంది సంతోషంగా. సంయుక్త వద్దంటున్నా ఆయన బలవంతంగా డబ్బు లెక్క పెట్టించాడు. వస్తానమ్మా అని వెళ్ళిపోయారు మాధవరావు గారు. సంయుక్త తలుపు వేసి వచ్చింది. సంయుక్త ఆ డబ్బు కట్టలు చేతిలో పట్టుకొని అత్తయ్యా అంటూ ఆవిడ గదిలోకి వచ్చింది. ఆవిడ చెంగులాగి డబ్బు ఆ చెంగులో పెట్టేసి ఆవిడని గట్టిగా కౌగులించుకొని ఒక్కసారిగా ఏడ్చేసింది సంయుక్త. దుఃఖం ఆపుకోలేనట్టు వరదలాగా వచ్చింది సంయుక్తకి ఏడుపు. ఊరుకోవే అమ్మా, ఊరుకో, నేనంతా విన్నాను, చూశావా, మనుషులంతా చెడ్డవాళ్ళు కాదమ్మా, మంచివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ చేతుల్లో డబ్బు లేక కటకటలాడుతూ ఈ పసిపిల్లల నోళ్ళు ఎలా తడపాలా అని దిగులు పడుతున్న మనకి ధనదేవత ఎలా ప్రత్యక్షమైందో చూడు. అంతా ఆ ఏడుకొండల వాడి దయ. ఆ దేవుడి చల్లటి చూపులు వస్తే కష్టాలు ఇలాగే కరిగిపోతాయమ్మా. ఇలా రా, కూర్చో. నువ్వేమిటి ఇలా ఏడవగా ఎప్పుడూ చూడలేదు నేను అంటూ సముదాయించింది కోడల్ని విమలమ్మ. ఆ ఏడుపులో సంయుక్తకి గొప్ప రిలీఫ్ వచ్చేసింది. ఇంతలో వసంత్ వచ్చాడు. తల్లి మెడ కౌగిలించుకొని ఏడుస్తున్న సంయుక్తను చూసి కంగారు పడిపోయాడు. ఏమైంది, ఏమైంది సంజు, ఏమైందమ్మా అంటూ గబగబా దగ్గరికి వచ్చాడు. ఏం లేదురా, ఇది చూడు అంటూ కొంగులో మూటగా కట్టుకున్న డబ్బుల కట్టలు చూపించింది. ఏమిటి ఈ డబ్బు, ఎక్కడిది, అయోమయంగా చూశాడు వసంత్. అలా కూర్చోరా చెబుతా, సంజుని సోఫాలో కూర్చోబెట్టు అంది విమలమ్మ. ఆవిడ కోడలికి తేజని అప్పగించింది. సంయుక్త క్లుప్తంగా జరిగింది వసంత్కి చెప్పింది. నిజంగానా సంజు? వసంత్ ఆనందం పట్టలేనట్టు సంయుక్తని దగ్గరికి తీసుకున్నాడు. డాడీ, సంయుక్త తండ్రిని తలుచుకుని ఏడ్చేసింది. అతని కళ్ళలో కూడా లీలగా తడి కనిపిస్తుంది. విమలమ్మ డబ్బు తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చింది. పోలీసులు భాస్కర్ని కూడా అరెస్ట్ చేశారని, తనని మళ్ళీ పిలిచి భాస్కర్ గురించి అడిగారని చెప్పాడు వసంత్. ఇద్దరూ ఆ మాటల్లో పడిపోయారు. విమలమ్మ వేడివేడి కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది. హఠాత్తుగా మన ఇంట్లో పాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాడు వసంత్. పిల్లల కోసం 40 రూపాయలు దాచానురా, దానితో కాఫీ కోసం పాలు కొనుక్కొచ్చాను. మీరు మాటల్లో పడి నేను తలుపు తీసుకొని బయటికి వెళ్ళడం తిరిగి రావడం చూడలేదు అంది ఆవిడ. వసంత్ కాఫీ తాగి సోఫాలో జారగిలబడి 2 అరచేతులు తలకి ఆనించుకొని కూర్చున్నాడు. సంజు, మనం దరిద్రంలో నుంచి ఇంత హఠాత్తుగా, ఇంత విజయవంతంగా ఇలా సుఖంలోకి హై జంప్ చేస్తామని అనుకోలేదు కదూ అన్నాడు. అవునవును, మన అదృష్టం అంది సంయుక్త. మనకంటే ముందు మన పిల్లలదమ్మా, వాళ్ళ అదృష్టం అది, అంతా ఏడుకొండల వాడి దయ అంది విమలమ్మ. అత్తయ్య, ఈరోజు ఏకాదశి, భోజనం చెయ్యరా? లేదు, చేస్తాను. అన్నీ ఎక్కువ ఉపవాసాలు చేస్తే దేవుడే మందలిస్తాడు అంది ఆవిడ. సంయుక్త, వసంతు పక్కన నవ్వారు. విమలమ్మ కూడా హాయిగా నవ్వసాగింది. వసంత్ ఫ్రీలాన్సర్గా వివిధ పత్రికలకి వ్యాసాలు పంపుతున్నాడు. అతనికి రచనా ప్రతిభ, పేరు, గుర్తింపు తెలిసిన ఒకటి రెండు పత్రికలు అతనికి అసైన్మెంట్స్ ఇవ్వసాగాయి. ఇందులో శ్రమ ఎక్కువ, రాబడి తక్కువ. అయినా సరే సంయుక్త వసంత్ని ఆ పని తీసుకుని చేయమని ప్రోత్సహించింది. వసంత్ పనిలో ఉంటే ఇదంతా అతన్ని బాధించదు. అతనికి పని లేకపోతే నిస్పృహ వస్తుంది. మనకిప్పుడు చేతుల్లో డబ్బుంది కదా, ఆ లోపం లేదు. అప్పుడు డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చాం, ఇప్పుడు పనికి ప్రాధాన్యం ఇద్దాం. ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా నీకు నచ్చినవి చేయాలనుకున్న ఆర్టికల్స్ నువ్వు చేయవచ్చు అంది సంయుక్త. వసంత్ మెల్లిగా తనకు నచ్చిన ఆర్టికల్ రాయడానికి కృషి చేయసాగాడు. ఆ అసైన్మెంట్స్ చేస్తుంటే వసంత్కి ఉత్సాహం రెట్టింపు అయినట్టు ఉంది. 1-2 ప్రచురణలు వచ్చేసరికి బాగా పాపులర్ అయినాయి. వేరు పత్రికల వాళ్ళు వసంత్ని అతని దగ్గర ఉన్న వ్యాసము, ఫోటోలు ఇవ్వమని అర్థిస్తున్నారు. సంయుక్త, వసంత్ ఊహించని విధంగా డబ్బు రాబడి కూడా పెరిగింది. సంయుక్తకు కూడా ఇది చాలా వీలుగా అనిపించింది. ఒకరి పని అంటే ఆ టైంతో పరుగులు తీసే ఆ పద్ధతి వేరు. ఇది సొంతం, టైము నియంత కాదు. ఒక్కరోజు ఆలస్యంగా నిద్ర లేవాలనిపిస్తే పర్వాలేదు, తేజ, దివ్యలతో ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు. కుటుంబం అంతా కలిసి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. వసంత్ ఏ అర్ధరాత్రి వరకో పనిచేస్తుంటాడు. సంయుక్తకి కూడా ఆ టైం వీలుగా ఉంటుంది. జీవితం చాలా హాయిగా, స్వతంత్రంగా, చిన్న చిన్న ఆనందాలతో, మురిపెంగా, పిల్లలతో సందడిగా, పెద్ద దిక్కులా ఉన్న విమలమ్మతో నిండుగా ఉంది. ఆ రోజు వసంత్ పని మీద వెళ్ళాడు. విమలమ్మ గుడికి వెళ్ళింది. సంయుక్త పిల్లలకి అప్పుడే పాలు పట్టి నిద్రపుచ్చుతోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంయుక్త వెళ్ళి తీసింది. ఎదురుగా సంగీత.
మనిషి పాలిపోయి రక్తహీనమైన ముఖంతో ఉంది. కళ్ళ కింద నల్లటి చారలున్నాయి. నిద్రలేమితో ఆ ముఖం కళావిహీనంగా మారిపోయింది. సంయుక్త సంగీతని సాదరంగా చేయిపట్టి లోపలికి తీసుకుని వచ్చింది. సంగీత కంఠమాధుర్యం భగవంతుడి వరప్రసాదంగా దొరికింది. దానివల్ల డబ్బు బాగా సంపాదించగలుగుతుంది. ఆ వచ్చిన డబ్బు చక్రపాణి ఎటు ఖర్చు చేస్తాడో. సంగీతకి సుఖం అనేదే లేదు. చక్రపాణి ఆడంబరంగా 2 చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేసేశాడు. ఇల్లు కొన్నాడు, కారు కొన్నాడు. అత్తగారు సంగీతని ఆత్మీయంగా చూడదు. సంగీత తన సంపాదనతో ఆ ఇంటిని పోషిస్తున్నా ఆవిడ చీటికి మాటికి మీ వాళ్ళేమిచ్చారు అంటూ సాధిస్తూనే ఉంటుంది సంగీతని. సంయుక్త ఎన్నిసార్లు చెప్పినా అత్తగారికి సంగీత ఎదురు తిరగదు. మా వారికి కోపం వస్తుంది అంటూ భయపడుతుంది. కోపం వస్తే ఏం చేస్తాడు అంది సంయుక్త. నాతో మాట్లాడరు, ఇంటికి రాడు, భయంగా అంది సంగీత. రాకపోతే అంది సంయుక్త. నేను బతకలేను అంది సంగీత. సంయుక్త పెద్దగా ఊపిరి పీల్చుకుంది. ఇలాంటి వాళ్ళని ఇక దేవుడు కూడా రక్షించలేడు అనుకుంది. అబార్షన్ అయిన తర్వాత సంగీత చాలా పాడైపోయింది. కళ్ళలోకి ప్రాణాలు వచ్చినట్లుంది. అయినా చక్రపాణి పట్టించుకోవడం లేదు. ఈ క్రితంసారి చూసినప్పుడే సంయుక్త చక్రపాణిని బాగా కేకలేసింది. నేనేం చెయ్యలేను అనేశాడు అతను. అతని ధోరణి చేతులు దులిపేసుకుంటున్నట్టుగా ఉంది. ఉషని పాటలు పాడటంలో పైకి తీసుకువస్తున్నాడు. అతని జీవితం పైలా పచ్చిస్గా ఉంది. చక్రపాణి ఇదివరకటి కంటే బాగా ఒళ్ళు చేశాడు. చాలా బాగున్నాడు. డబ్బు దర్పం పెరిగిపోయాయి. మనుషులతో పరిచయం పెరిగింది. మాటలు మారిపోయాయి. సంగీతని చూడగానే ఏదో గొడవ అయిందని సంయుక్తకి అర్థమైంది. సంగీత రాగానే సోఫాలో కూర్చొని ఏడవసాగింది. ఏమైంది చెప్పు అడిగింది సంగీత. ఆయన ఉషని పెళ్లి చేసుకున్నాడు అంది సంగీత. పెళ్లి చేసుకున్నాడా? ఎలా చేసుకుంటాడు? మొదటి భార్యవి నువ్వుండగా నీకు డైవర్స్ ఇవ్వకుండా వీల్లేదు అంది సంయుక్త ఆవేశంగా. నేను అదే అన్నాను, కానీ ఉషని ఆయన భార్య అని చెప్పరు, మేనకోడలు అంటారు. ఇంట్లోనే తెచ్చి పెట్టుకున్నారు. మా పడక గది వాళ్ళ సొంతం అయిపోయింది. నేను కనీసం ఆయనకి కాఫీ కూడా ఇవ్వడానికి వీలు లేకుండా అయిపోయింది. దీనికంతటికి కారణం ఎవరో తెలుసా అడిగింది సంయుక్త. నా కర్మ. కాదు, నువ్వు అసలు ఒక మనిషి మీద ఏమిటా పిచ్చి ప్రేమ? ఈ ప్రపంచంలో ప్రతి విషయానికి ఒక హద్దు అనేది ఉంటుంది. అది మీరితే అంతా అస్తవ్యస్తమే. భగవంతుడు నీకు కంఠం వరంగా ఇచ్చాడు, సంపాదన ఆశీర్వాదంగా ఇచ్చాడు. అయినా నువ్వు వెన్నెముక లేని దానిలా బతుకుతున్నావు. నీ కష్టాలన్నిటికీ పినాకపాణి కాదు కారణం, నువ్వే. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే. అతను లేకపోతే బతకలేనంటావు. అదేం బలహీనత? కలిసి ఉండటానికి ఇద్దరిలోనూ నిర్వర్తించాల్సిన బాధ్యత అనేది ఉంటుందని నీకు తెలియదా? అతను చచ్చిపోతే ఏం చేసేదానివి? ఇప్పుడు వదిలేసి తన దారిన తాను పోతానంటున్నాడు. అప్పుడు ఏం చేస్తావు? అదే ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? ఏం చెయ్యాలని? సంగీత మాట్లాడలేదు. చెప్పు, ఏం చేయాలని? డాడీ గుర్తుకు వస్తున్నారు శూన్యంలోకి చూస్తూ అంది సంగీత. డాడీ స్వర్గం నుంచి దిగిరారు కదా నిన్ను ఆదుకోవడానికి అంది సంయుక్త. సంగీత ఆ మాటలు విననట్లు శూన్యంలోకి చూస్తుంది. నాకు డాడీ బాగా గుర్తుకొస్తున్నారు అంటోంది సంగీత. సంయుక్తకి సంగీతను చూస్తే భయం వేస్తుంది. ఆ కళ్ళల్లో జీవితం పట్ల విరక్తి కనిపిస్తుంది. సంగీతని సంయుక్త ఆ సాయంత్రం తనకు తెలిసిన సైకియాట్రిస్ట్ వామన్ రావు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన సంగీతతో మాట్లాడారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మార్తి సాహితీ ఛానల్కి వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మార్తి సాహితీ ఛానల్.